స్టార్ మా నుంచి రెండో ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా దివ్యాని లేపి, దివ్య నీ గేమ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ నీ స్టేట్మెంట్లు అస్సలు బాగోలేదమ్మా అంటూ అని అడిగేసరికి ఒక్కసారిగా దివ్య షాక్ అయింది. ఏమైంది సార్ అంటే, ఏమైందని నేను చెప్పే కన్నా నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే దివ్య హరీష్ వీళ్ళిద్దరూ కూడా టైర్ల టాస్క్ ఆడినప్పుడు దివ్య ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. మీరు కావాలని పట్టుకుంటున్నారు, దయచేసి నన్ను వదలండి అంటూ అన్న వీడియోను వేసి చూసావు కదా, అక్కడ ఆయన గేమ్ పరంగా టచ్ చేశారు తప్ప కావాలని టచ్ చేయలేదు. కానీ నువ్వు అలా ఎలా పోర్ట్రేట్ చేస్తావు అంటే, అది అయిపోయింది సార్, ఆయన నాకు వచ్చి సారీ చెప్పడం, నేను ఏదో అక్కడ హీటప్ మూమెంట్లో అలాగ అనేసానండి హరీష్ గారు, దయచేసి మిమ్మల్ని తప్పుగా కాదంటూ నేను ఆయన స్టార్ట్అవుట్ చేసుకున్నాం సార్ అంటే, మీరు స్టార్ట్అవుట్ చేసుకుంటారమ్మా, కానీ ఒక్కసారి బయటికి వేరే విధంగా పోర్ట్రేట్ అయిందంగో అది ఆయనకి మైనస్ అవుతుంది, అంతే నీకు మైనస్ అవుతుంది. కాబట్టి ఏదైనా ఇక్కడ జరిగేది ఓన్లీ గేమ్స్ పరంగానే, అంతే తప్ప ఎవరిని ఎవరు ఫిజికల్గా టచ్ చేసుకోవడానికో ఇదో కాదు అంటూ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించు దివ్య, నువ్వే కాదు హౌస్లో ఉన్న అమ్మాయిలు అంటూ ఒకవేళ ఫిజికల్ అయితే బిగ్ బాస్ చూస్తూ ఉంటాడు కదా, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాడు కదా, ఏదేమైనా సరే ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయొద్దు అంటే, లేదు సార్, సారీ సార్, ఇంకెప్పుడు రిపీట్ చేయను అంటే, ఏమైతే చాలా బాగానే ఆడవు దివ్య అంటూ నాగార్జున గారు దివ్యకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి తర్వాత ప్రశంసించారనే చెప్పాలి. ఇక రాము రాథోడ్ దగ్గరకు వచ్చి, రాము రాథోడ్ నువ్వు కెప్టెన్ అయ్యావంటే నేను నమ్మలేకపోతున్నాను, ఏదేమైనా సరే ఈ వారం నువ్వు గేమ్ చాలా బాగా ఆడావు, ముఖ్యంగా నువ్వు 4వ వారం కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక చూస్తుంటే ఈ రోజు దివ్యకి అయితే గనక హరీష్ గారి విషయంలో దబిడి చేసినట్టే కనిపించింది. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.